జరుగుతున్న కార్యక్రమంలో నాన్న మీరు తోడుగా ఉండి నీకే మహిమ ఘనత ప్రభావము కలుగులాగిన ప్రోగ్రామ్ అంతా నాన్న నీకు ఆశీర్వాదకరంగా జరుగుటకు సహాయం చేయమని చక్కని మాటలను నాకు అందించమని ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 127వ కీర్తన ఒకసారి చదివినట్లయితే మనము 2 మాటలు చెప్పుకుందాము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని బైబిల్ గ్రంథము సెలవిస్తున్న చక్కని మాటను మనము చక్కగా గమనించినట్లయితే అది ఒక ఇల్లుకు మాత్రమే సంబంధించింది కాదు, కానీ ఒక ఆత్మీయ జీవితము కట్టబడుతూ ఉంటున్నప్పుడు ఒక వివాహ కార్యక్రమము జతపరచబడుతూ ఉంటున్నప్పుడు బైబిల్ గ్రంథము సెలవిస్తుంటున్న మాటను మనం గమనించినట్లయితే మనం చేస్తున్న ఏ కార్యక్రమంలోనైనా దేవుని యొక్క సహాయము లేకపోతే ఆ యొక్క కార్యక్రమము ఆశీర్వాదకరంగా ఉన్నదని మనము వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆది కాండంలో మనము చూసినట్లయితే అబ్రహాము తన దాసుడైన ఎలియాజరును పంపించి తన కుమారునికి పెళ్లి కుమార్తెను తీసుకొని రమ్మని దేవుడి చిత్తానుసారంగా పెళ్లి కుమార్తెను తీసుకొని రమ్మని ఆ దేశానికి పంపించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వెళ్ళేటప్పుడు చెబుతూ ఉంటున్నాడు కదా, యెహోవా నీకు తోడుగా ఉండి నా కుమారునికి ఎవరిని ఏర్పాటు చేసి ఉన్నాడో ఆమెను యెహోవాయే క్షేమంగా నీకు తోడుగా ఉండి పంపిస్తాడు. కాబట్టి యెహోవా చిత్తానుసారంగా నీవు వెళ్ళమని దేవుని వాక్యము సెలవిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో మనందరం కూడా మనం చేస్తున్న ప్రతి ఒక్క దానిలో దేవుని యొక్క సహాయమును మనము కోరినట్లయితే దేవుడు ప్రతి దానిని ఆశీర్వదిస్తాడు. కనుక మనము దేవునిని మనము కాపరిగా ఉంచుకోవాలని కోరుకుంటూ మాటలు దేవుడు దీవించి జరుగుతున్న కార్యక్రమానికి మరి నూతనంగా జతపరచబడుతున్న బిడ్డలకు దేవుడు తన ఆశీర్వాదాన్ని మెండుగా ఇచ్చి జీవితకాలం అంతా తన కృపలో వారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.